రామ్నగర్ అనే గ్రామంలో రాము మరియు లక్కన్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాము చాలా తెలివైనవాడు మరియు విజ్ఞానవంతుడు. కానీ లక్కన్ చాలా అల్లరివాడు. ఎప్పుడూ ఎవరినో ఒకరిని మోసం చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రాము పెద్దవాడై డాక్టర్ చదువుకోవడం కోసం పట్నం వెళ్ళిపోయాడు. కానీ లక్కన్ గ్రామ ప్రజలందరినీ మోసం చేస్తూ ఉండేవాడు. వారిని బెదిరించి వారి దగ్గర డబ్బులు లాక్కునేవాడు. ఏ పని చేసేవాడు కాదు. ఎప్పుడు ఎవరినొకరిని మోసం చేసేవాడు. తద్వారా ఎప్పుడు ఆనందపడిపోయేవాడు. రాము చదువు పూర్తయ్యాక తన బ్రతుకు తెరువు కోసం తన గ్రామంలోనూ ఒక చిన్న ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించాడు. గ్రామంలో దీని గురించి ఎవ్వరికీ తెలియకపోవడం వల్ల తన క్లినిక్కి చాలా తక్కువ మంది వచ్చేవారు. అయితే రాముకు ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే క్లినిక్ ముందుండే బోర్డు మీద ఇలా వ్రాసాడు: మీరు 500 నాకు చెల్లించినచో నేను మీ జబ్బును నయం చేస్తాను. ఒకవేళ మీ జబ్బు నయం కాకపోతే నేను మీకు తిరిగి 1000 రూపాయలు ఇస్తాను అని రాశాడు. ఒకరోజు అటువైపుగా వెళ్తున్న లక్కన్ చూపు వైద్య శిబిరం యొక్క బోర్డు మీద పడింది. అయితే లక్కన్ భలే మంచి రోజు, పసందైన రోజు, నాకు డబ్బులు దొరికేది రోజు అని పాడుకుంటూ వైద్య శిబిరం లోపలికి వెళ్ళిపోయాడు. డాక్టర్ గారు, నాకు ఈ మధ్య ఏం తిన్నా రుచి తెలియడం లేదండి. బయట మీ బోర్డు చూసి మీ దగ్గరకు వచ్చాను. ఏదో ఒకటి చేయను మరి అన్నాడు లక్కన్. అప్పుడు రాము, అదెంత పనయ్యా, చిటికలో నయం చేసేస్తాను చూడు. నర్స్, 20వ బాక్స్ నుంచి రసాయనం తీసి 3 చుక్కలు ఈ రోగి నోట్లో వేయండి అన్నాడు రాము. నర్స్ చెప్పినట్టుగానే 3 చుక్కలు తీసి లక్కన్ నోట్లో వేసింది. అప్పుడు లక్కన్, యా ఏం డాక్టర్ అయ్యా నువ్వు, పిచ్చివాడివా ఏంటి? వైద్యం చేయమంటే పెట్రోల్ నోట్లో పోస్తున్నావేంటి? అప్పుడు రాము, వావ్, మీ జబ్బు నయమైపోయింది. మీకు అన్ని రుచులు స్పష్టంగా తెలుస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, తీయండి 500. వెంటనే లక్కన్ 500 ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కానీ లక్కన్కి మనశ్శాంతి లేదు. ఈసారి ఎలాగైనా తన దగ్గర డబ్బులు వెనక్కి లాక్కోవాలని మళ్ళీ శిబిరానికి వెళ్తాడు లక్కన్. డాక్టర్ గారు, ఈ మధ్య అన్నీ మర్చిపోతున్నాను, ఏమీ గుర్తుండట్లేదు. నర్స్, 20వ నంబర్ బాక్స్లో నుంచి రసాయనం తీసి 3 చుక్కలు ఈ పేషెంట్కి ఇవ్వండి. ఏం డాక్టర్ అయ్యా నువ్వు, సరిగ్గా వైద్యం చేయడం కూడా రాదు, మళ్ళా వైద్య శిబిరం ఒకటి. ఇదే రసాయనం కిందటిసారి నాకు రుచి తెలియడం కోసం ఇచ్చావు కదా. మీకు నయమైపోయిందండి. అప్పుడెప్పుడో మీకు ఇచ్చిన రసాయనం కూడా మీకు గుర్తుందే. అంటే మీకు అన్నీ గుర్తొచ్చేసాయన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, తీయండి 500. లక్కన్ 500 ఇచ్చేసి వెళ్ళిపోయాడు.
లక్కన్ చాలా కోపంతో రగిలిపోతున్నాడు. ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ మోసపోకూడదని ఒక ఉపాయం ఆలోచించాడు. ఒక మంచి మాస్టర్ ప్లాన్ వేశాడు. మరుసటి రోజు లక్కన్ ప్లాన్తో వైద్య శిబిరానికి వెళ్ళాడు. డాక్టర్ గారు, నాకేమీ కనిపించట్లేదండి, అన్నీ మసగ్గా కనిపిస్తున్నాయి. దీనికి నా దగ్గర వైద్యం లేదండి. మరేం చేస్తాం? మీరు 500 తీసేసుకోండి మరి అన్నాడు రాము. అప్పుడు లక్కన్, ఓయ్ 500 ఇచ్చారేంటి? నయం అవ్వకపోతే 1000 రూపాయలు కదా ఇస్తానన్నారు. మర్యాదగా నా 1000 రూపాయలు నాకు ఇచ్చేయండి. తీయండి మరి 1000. అయ్యో, మీకు అన్నీ బాగానే కనిపిస్తున్నాయే. మీకు 500కి 1000కి తేడా తెలుస్తుందన్నమాట. మీ రోగం నయమైపోయినట్టే. మరి ఇంకెందుకు ఆలస్యం? తీయండి 500. అప్పుడు వెంటనే లక్కన్ 500 ఇచ్చేసి నిరాశతో వెళ్ళిపోయాడు. మనం ఎదుటివారిని మోసం చేయాలనుకుంటే మనమే మోసపోతాం.